టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇలా మా తిరుపతి కొండ మించి దిగడం అనేటటువంటిది కూడా మొదలుపెట్టేసాము. మేము కిందకి దిగేసరికి 3 అలాగ అయినట్టుంది. అండ్ జరిగినటువంటి దర్శనము, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చూపించాను. ఇది పాపనాశనం నుంచి రిటర్న్ పాపనాశనం అయిపోయిన తర్వాత మేము దిగువ తిరుపతికి వస్తున్నప్పుడుదనమాట. యాక్చువల్‌గా నా పర్సనల్ స్టోరీస్ కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది నేను తిరుపతికి రావడం 4th టైము. ఫస్ట్, సెకండ్, థర్డ్, 5th టైం అనమాట. 5th టైము. బట్ 5th కాదు, 6th, 7th ఉండొచ్చు. మధ్యలో 2, 3, 4 + 2 6, 7th టైం అనమాట. సో, కానీ ఎప్పుడూ కూడా ఇలా దర్శనం చేసుకోకుండా వెళ్ళలేదు. ఫస్ట్ టైము చిన్నప్పుడు వచ్చాను, అది గుర్తుకులేదు. అమ్మ వాళ్ళతో నాకు ఊహ తెలిసిన తర్వాత వచ్చినప్పుడు మాత్రం నడకదారిని వచ్చాము. మేమెప్పుడు అమ్మ వాళ్ళతో వస్తే రూమ్ అది కూడా తీసుకునే వాళ్ళం కాదు. మార్నింగ్ ట్రైన్ మార్నింగ్ దిగినా సరే మేము కొండ ఎక్కేసరికి పైన కొండ ఎక్కేసరికి 2, 3 అయ్యేది దర్శనం ఉండేది. చక్కగా దర్శనం చేసుకొని నైట్ ఒకవేళ పడుకునేది ఉంటే అక్కడే బయట పడుకొని మార్నింగ్ మళ్ళీ కింద చూసుకొని కిందకి దిగిపోయి కింద తిరుపతి చూసుకొని ట్రైన్ ఎక్కేసేవాళ్ళం అనమాట. ఇలా ఉండేది. ఒకసారి నేను వాళ్ళతో వెళ్ళినప్పుడు, అమ్మ నాన్న నేను వెళ్ళినప్పుడు, ఇంక నెక్స్ట్ టైం మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా నాకు జర్నీ ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. ఒకసారి మైథిలి పుట్టిన తర్వాత మెట్ల దారిని వెళ్ళాము. అప్పుడు కూడా నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు. అప్పుడు ఈ మెట్ల దారిని కాకుండా శ్రీనివాస మంగాపురం దగ్గర ఉంటాయి కదా మెట్లు, ఆ మెట్లు ఎక్కామన్నమాట. ఇవి కాదు, ఈ దారి నుంచే రాలేదు. కానీ అది చాలా స్లాంట్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. ఆ మెట్లు కూడా కొంచెం ఇబ్బంది. ఇంకా గాయత్రిది ఉంది నడకదారిని వెళ్ళాల్సింది. ఇంకొకసారి మా గాయత్రి మొక్కు ఉందన్నమాట, వెళ్ళాలి అనుకున్నది జరిగితే ఖచ్చితంగా ఆ మొక్కు ఈ మొక్కు కూడా కలిపి తీర్చుకుందామని అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ తోటి కిందకి దిగుతున్నాను. వీడియో షూట్ చేస్తున్నానే కానీ ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోలేదే అనేటటువంటి మైండ్లో ఆలోచనే ఇంకా తిరుగుతుంది. కానీ అది నా చేతుల్లో కూడా లేదు కదా. నేను చేయవలసిన ప్రయత్నం చేశాను, అక్కడ రిక్వెస్ట్ చేశాను, అన్నీ చేశాను, బట్ వాళ్ళు పంపించలేదు అంతేను. ఇంకా అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు కూడాను. సో, ఫైనల్గా మేము ఇంకా జర్నీ ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. హైదరాబాద్ కూడా స్టార్ట్ అయిపోయాము. మేము 3కి బయలుదేరితే నైట్ తెల్లవారుజామున 1:30 అట్లా అయింది వచ్చేసరికి. సో, ఇలా మా జర్నీ అనేది ఎండ్ చేసేసాము. ఇవి మా ట్రిప్ తాలూకా వీడియోస్ అన్నీ కూడా, నా ఎక్స్పీరియన్సెస్, నా మెమరీస్, అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మీ కూడా కొన్ని ఏమైనా చెప్పవలసినవి, నాకు ఏమైనా సజెషన్స్ రూపంలో ఇవ్వాల్సిన ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను కూడా ఏమైనా తెలియని ఉంటే తెలుసుకుంటాను. ఇదండి చిన్న వీడియో ఇవాళటిదైతేను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇక్కడ వీడియో ఎందుకు తీసానంటే ఈ టర్నింగ్స్ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. మొత్తం కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎంత ఎక్కువ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో అలాగే దిగేటప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ నేను చాలా వరకు చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఇలాంటి షార్ప్ ఎడ్జెస్ ఉంటే నేను అస్సలు తీయలేను. అసలు మామూలు రోడ్డు మీద ఎక్కువ వెహికల్స్ ఉంటేనే భయం వేసేస్తుంది. ఇంకా చాలా ప్రాక్టీస్ అవ్వాలి నా కారు, నాకు బాగా అర్థమయ్యింది. సో ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ ఈ వీడియోస్ రావడానికి కూడా కొంచెం డిలే అయితే అవుతుంది. ముందు ప్రీవియస్ వీడియోస్ రిలీజ్ చేసిన తర్వాత ఈ వీడియోస్ రిలీజ్ చేయగలుగుతాను. డైలీ రిలీజ్ చేసేద్దాం అనుకుంటాను, బట్ ఏదో ఒక వర్క్ పిల్లలతో ఉండేసరికి నాకు అసలు ఉన్న ప్రైవేట్ మోడ్లోంచి షెడ్యూల్ మోడ్లోకి పెట్టడానికి కూడా అవ్వట్లేదు. ఎందుకంటే కొన్నిటికి థంబ్నెయిల్ ప్రిపేర్ చేయాలి, కొన్నిటికి ఆ వీడియో చూసి దాని టైటిల్ ఏంటి పెట్టాలి అనేది ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది కదా. సో అలా అవ్వట్లేదు, కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్, అది నాకు కూడా తెలుస్తున్నది. బట్ ఇంకా అంతే, నేను ఎంత అవ్వనప్పుడు ఇంకా నేను కూడా దాన్ని ప్రెషరైజ్గా చేయలేకపోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు నా వీడియోస్ని చూస్తున్నారు, బట్ లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ని కొంతవరకు సజెషన్ రూపంలో ముందుకెళ్ళి ఇంకొకరు చూడడానికి వీలవుతుంది. సో మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది నాకు అంత వాల్యూ అయినటువంటిది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విత్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.